ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా చూస్తున్నారు కదా, ఈరోజు మనం నీరుతోటపాలెం అనే గ్రామంలో ఉన్నాం. అంటే పాడేరు నియోజకవర్గం జీకే వీధి మండలం మొండిగడ్డ పంచాయతీలో నీరుతోటపాలెం గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ నేను చాలా హైట్లో ఉన్నాను, అంటే రోడ్కి దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాను. ఈ మొత్తం గ్రామం అంతా కూడా ఎత్తులోనే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నీరుతోటపాలెం పేరులో ఉన్న నీరు ఊర్లో లేకపోవడం పెద్ద సమస్యగా ఉంది. ఇక్కడ అధికారులు ప్రభుత్వం ఏం చేశారంటే గతంలో వీళ్ళకి ట్యాప్లు పెట్టారు, కానీ నీటి సరఫరా నీటి వసతిని ఏర్పాటు చేయకపోవడాన్ని బట్టి వీళ్ళు సంవత్సరం పొడవునా నీళ్లు తగ్గుకెళ్ళి, నేను ఇప్పుడు చూపిస్తాను ఎంత దూరం వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు తెచ్చుకుంటే చిన్న అంట్లు కడుక్కోవడానికైనా బట్టలు ఉతకటానికైనా వాడుకోవటానికి తాగటానికి నీళ్లు ఒక నుయ్యి ఉంది కింద డౌన్లో, అంత దూరం నడుచుకొని వెళ్ళి డౌన్కి వెళ్ళి అక్కడి నుంచి మోసుకొని వచ్చుకుంటున్నారు. ఈ సమస్య అంతా కూడా నేను మీతో మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చూడండి మీరు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది. సో మనం వెళ్తూ మాట్లాడదాం. చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇవంతా రోడ్ గమనించండి మీరు. ఈ రోడ్లో ఇంత టాప్లో నుంచి నీళ్లు లేకపోవటం అనేది చాలా దారుణమైన విషయం. అసలు కనీసం మేము ఈ గ్రామాన్ని చూసి ఆశ్చర్యపోయాను నేను. అసలు ఎన్ని సంవత్సరాలుగా నీళ్లు లేవంటే వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే పరిస్థితి. అలాగే 1997 సంవత్సరంలో ఆ నుయ్యిలో నీళ్లు తాగి కలుషితమైన నీళ్లు తాగి దాదాపు 7-8 మంది చనిపోయారట ఈ గ్రామంలో. మనము పంచాయతీ సెక్రటరీతో కానీ ఎంపీడీఓతో కానీ జైతో కానీ ఇంజనీర్తో వీళ్ళందరితో మాట్లాడి ఈ సమస్యని కొంచెం పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. ఎందుకంటే గతంలో ఈ నీరుతోటపాలెం మీద నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇంకో కొంచెం పెద్దగా పూర్తిగా డీటెయిల్గా నేను చూపిస్తున్నాను. పాపం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు ప్రతి చిన్న, అంటే నీటితో సంబంధం ఉన్న ప్రతి పనికి, తిన్న గిన్నెలు కడగటానికి కావచ్చు, బట్టలు తగ్గటానికి కావచ్చు, నీళ్లు తెచ్చుకోవటానికి కావచ్చు, ఇదే పరిస్థితి. ఊరంతా కూడా గ్రామం అంతా కూడా నీళ్లు వర్షం వస్తే ఆ నూతిలో నీళ్లు కంప్లీట్ గా కలుషితం అయిపోతున్నాయని చెప్పారు. అంటే బురద నీళ్ళగా మారిపోతున్నాయంట. ఆ కలుషితమైన నీళ్లు తాగటం వల్ల చిన్నపిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కదా, రోగనిరోధక శక్తి. దానివల్ల వర్షం వచ్చినప్పుడు ఆ బురద నీళ్ళు తాగి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలు. పాడేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీలో ఉన్న ప్రతి గ్రామానికి సమస్యని నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి చేరుస్తాను, అలాగే ప్రభుత్వం దృష్టికి చేరుస్తాను. మరి ఇక్కడ ఎమ్మెల్యే నిద్రపోతున్నాడా, ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడ చూస్తే, చిన్న పాప తిరిగినా తిరుగు, చిన్న పిల్లలు కూడా, అంటే చదువుకోవాల్సిన పిల్లలు కూడా నీళ్లు మోస్తున్నారు. ఇందులో కూడా నీళ్లు ఉన్నాయి, ఇందులో నీళ్లు ఉన్నాయి, ఇందులో నీళ్లు ఉన్నాయి. ఈ పాప చూడండి, చిన్న పాప ఇటు ముందుకు వచ్చి, ఈ పాప కూడా నీళ్ళు తీసుకెళ్తుంది. చిన్న పాప, పసిపాప. వీడు చూడు ఇంకా చిన్న పిల్లడు, వీడికి నీళ్ళు తీసుకెళ్తాడు. గిన్నెలు పట్టుకో. ఇది పరిస్థితి చూడండి ఎంత. ఇది రోడ్డు, ఇది ఆ పైన మీకు కనిపిస్తున్నది ఊరు. అక్కడి నుంచి జనాలు రోడ్డు మీదకి డౌన్కి వచ్చి అక్కడి నుంచి కూడా ఇక్కడ ఇది ఇంకా లోపలికి, చాలా లోపలికి. అసలు ఇక్కడ రోడ్డు ఉండదు, ఏముండదు. ఇక్కడ నీళ్లు మోస్తూ పడితే ఏంటి పరిస్థితి, ఏమైపోద్ది ఆలోచించండి. ఇలాంటి గ్రామాలు ఇంకా మన రాష్ట్రంలో ఉన్నాయంటే సిగ్గుచేటు. నిజంగా మారిన ప్రభుత్వాలకు సిగ్గుచేట్లు. అలాగే పాడేరు నియోజకవర్గంలో ఓట్లు తీసుకొని సీట్లు కొట్టి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కూర్చుంటున్న వాళ్ళకి సిగ్గుచేటు. నిజంగా మీలాంటి వాళ్ళకు ఓట్లేసామా అన్నటువంటి అసహనం, అసంతృప్తి ఈరోజు ప్రజలు వ్యక్తపరుస్తుంటే నిజంగా వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇలాంటి బాధలు ఎవరు భరిస్తారు? అయినా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా వీళ్ళు ఓట్లు వేస్తున్నారంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. చూడండి ఇక్కడ చూడండి, బట్టలు ఉతుక్కునే వాళ్ళు ఉన్నారు, మొహాలు గడుకు స్నానాలు చేస్తారు. ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ పరిస్థితి గమనించండి. ఇది ఒక్కటే మీరు చూస్తున్నారు కదా, ఈ నుయ్యి, ఈ బావి మాత్రమే ఈ నీరుతోటపాలెం గ్రామం అంతటికి కూడా వాటర్ సోర్స్, నీటి వసతికి ఈ ఒక్కటి తప్ప గ్రామంలో ఇక మరే అవకాశం లేదు. ట్యాప్లు ఉన్నాయి కానీ నీళ్లు లేవు. నీటి కోసం గ్రామస్తులందరూ, ఆడ మగ చిన్న పెద్ద అందరూ నీళ్ళ కోసం ఇక్కడికి రావాల్సిన పరిస్థితి. చూడండి, మనం ఖచ్చితంగా
వారం 10 రోజుల్లో ఈ గ్రామానికి నీరు తెప్పించబోతున్నాం. ఈ గ్రామానికి పాదయాత్ర చేయడానికి అభినయాన్ని వచ్చాడు కదా, ఇప్పుడు మీ సమస్యలు పరిష్కరించడం కూడా వచ్చాడు. అభినయాన్ని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి తల్లి? అభినయాన్న ఇప్పుడు అంటే ఫస్ట్ పాదయాత్ర అరకులో చేశారు కదండి, అప్పటి నుంచి మేము వీడియోస్ చూస్తున్నాం సార్. సో అప్పటి నుంచి మేము చాలా లైక్లు చేసి సపోర్ట్ చేసే వాళ్ళం. ఎందుకంటే సో అభినయాన్ని అంటే మాకు చాలా ఆనందం. ఎందుకంటే ఇట్లా పరిష్కరించడం అంటే ఫస్ట్ అభినయాన్ని సార్. ఎందుకంటే పేదవాళ్ళ దగ్గర ఫస్ట్ పేదవాళ్ళ దగ్గర ఎవ్వరు లేని అంటే ఎవ్వరు కూడా పట్టించుకోని దగ్గర అభినయాన్ని వెళ్ళి అందులో దర్శించి మీకు ఏ సమస్య ఉంది, ఏ సమస్య లేదు అని పరిష్కరించి దాన్ని సాల్వ్ చేసే వాళ్ళు ఎవరు? మన పై అధికారులు ఎవరు చేయలేదు సార్. నేను చూసాను నిమిషాలు. అంటే మీ గ్రామంలో ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ ఎప్పుడు ఇలా రాలేదమ్మా? అడిగి ఇలా సమస్యలు ఏమున్నాయని అడగడం సార్ ఎవరు రాలేదు. ఫస్ట్ మా సమస్య తీసుకున్నాడు అభినయాన్ని. సో అభినయానికి కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే మా సమస్యలని పై అధికారులకు తీసుకెళ్తున్నాడు అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు? అభినయాన్న. సో ఇప్పుడు మన పరిష్కారం అభినయాన్న తీరుస్తారని మేము భావిస్తున్నాం. అయితే ఈ నియోజకవర్గంలో అన్నగారు అంటే అభినయన్న గారు ఏ వ్యక్తిని అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారో వాళ్ళకి మీరు బాగా సపోర్ట్ చేస్తారు తల్లి? తప్పకుండా చేస్తాం సార్. అయితే మీకు ఇలా పరిష్కరించడానికి ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ ఎవరు ఇంతవరకు రాలేదు తల్లి? వస్తే మాకు తెలుస్తుంది కదా సార్. వస్తారు సార్. ఇప్పుడు ఓట్లు వేసే సమయంలో సార్ ఇట్లా చెప్పకూడదు. వాళ్ళు మాకు ఏ పని చేయమంటే ఆ పని చేయించుకుంటారు సార్. కాలు కడగమంటే కాలు కడుగుతారు, ఏది చేయమని అది చేస్తారు. ఎందుకంటే ఓట్లు మనకు వెయ్యాలి, ఆ ఓట్లు మనకు రావాలి, సమస్య తీర్చేస్తామంటారు, పరిష్కారం చేస్తామంటారు. ఎందుకు సార్? అవన్నీ అయిపోయాక ఓటు వేసాక మాకు పట్టింపు అంటే ఏ అధికారం లేకుండా ఏ పదవి లేకుండా మరి అభినయాన్ని చేస్తున్నారంటే ఆ మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంతగా పరిష్కరించి మా సమస్యలను తీరుస్తాడని అన్నయ్య తీరుస్తాడని మేము భావిస్తూ ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అసలు మా గ్రామానికి వచ్చి మా పరిష్కారాన్ని సాల్వ్ చేస్తున్నాడు అంటేనే చాలా ఆనందంగా ఉంది సార్. గతంలో ఇక్కడ ఈ నీరుతోటిపాలెంలో నీరు లేదు అన్న దాని సమస్య మీద మనం మాట్లాడడం చాలా మంది చూసారు ఆ సమస్యని. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు కదా మీరు? పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు, మాట్లాడడానికి వచ్చారు ఈ విషయం మీదనే. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? నీళ్ళు ఎందుకు ఇక్కడ రావట్లేదు? ఇక్కడ గతంలో మేము రాకంటే ముందు గతంలో జల్ జీవన్ మిషన్ అనే స్కీమ్ ద్వారా ఇక్కడ ఈ నుయ్యి నుంచి వాటర్ ఒక మోటార్ ని ఏర్పాటు చేసి ఊర్లోకి టైప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్షన్ ఇవ్వలేదా? మరి మోటార్ అది పెట్టారు కదా ఇక్కడ. ఇది ఎప్పుడు మేము ఉన్నప్పుడు పెట్టింది, ఇవ్వలేదు. ఆల్రెడీ రిపేర్ చేసి వదిలేసాడు అంతే. నేను చెప్పాను కూడా ఎంపీపీకి, మోటార్లు పెట్టండి, ఇంకా ఆమె చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రజలు, మరి తక్కువ ఇబ్బంది లేదు అదే పెట్టమంటే వారు ఇంకా వారి ఇష్టం చేసుకుని వెళ్ళిపోయారు అంతే. చెప్పండి ఇప్పుడు ఏంటి అసలు దీనికి పరిష్కారం ఏంటన్నా చెప్పండి. ఇప్పుడు పరిష్కారం ఏం లేదండి. ఇప్పుడు దీనికి మేము ఏంటంటే ఇంకొక 3-4 ఫీట్స్ లోపల తీసి అంటే మట్టిని తీసి నుయ్యిని మొత్తం నీట్ గా శుభ్రంగా దాన్ని ప్లాస్టింగ్ చేసి బయట మూతేసి అక్కడ ఏదైతే గతంలో ట్యాంక్ నిర్మాణం చేస్తున్నారు ట్యాంక్ ను కూడా చిన్న చిన్న మరమ్మతులు ఉన్నాయి. ఆ మరమ్మతులు చేయించిన తర్వాత ఇక్కడ మోటార్ పెట్టి అంటే సబ్సిడెంట్ గా అంటే మోటార్ కూడా అంటే నీట్ గా శుభ్రంగా దీని మీద నుంచి ఒక మూత పెట్టి మోటార్ ద్వారా మోటార్ ఇక్కడ పెట్టి గత సర్పంచ్ గారు ఏర్పాటు చేసినటువంటి షెడ్ అనుకుంటాను. సో ఇక్కడే మోటార్ ని పెట్టి ప్రత్యేకంగా ఈ గ్రామం నుంచే వీళ్ళు అభిప్రాయంతోనే ఒక క్యాండిడేట్ ని పెడతాం. అంటే వీళ్ళు ఆమోదయోగ్యంగా అంటే ఈ గ్రామంలోనే. ఎందుకంటే మోటార్ కూడా సిస్టమేటిక్ గా ఆన్ చేయకపోతే గనక వోల్టేజ్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటది, వోల్టేజ్ లేకపోతే ఒక రకంగా ఉంటది. వోల్టేజ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి కొట్టేస్తుంది. సో రోజు మార్నింగ్ ఉదయం 6 గంటలకి ఒకసారి వాటర్ సఫిషియెంట్ గా ఉందనుకోండి, మళ్ళీ మధ్యాహ్నం వీళ్ళు అంటే రైతులు కాబట్టి అనేక రకాల పనులకు వెళ్ళిపోతుంటారు. సో మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నానికి అవ్వదు, సాయంత్రానికి మళ్ళీ యథావిధిగా సాయంత్రం మళ్ళీ 5 గంటలకు కానీ 6 గంటల లోపు మధ్యకాలంలో మోటార్ మళ్ళీ యథావిధిగా ఆన్ చేసే విధంగా మేము ఇప్పుడు ప్లాన్ చేసుకోవడం జరిగింది. మీరంటే 1 ఇయర్ క్రితం వచ్చారంటున్నారు. మరి మీ ముందున్న అధికారులు కావచ్చు, మీ పైన అధికారులు కావచ్చు, ఇక్కడ ఈ గ్రామంలో ఈ సమస్య ఉంది,
ఆడవాళ్ళు చూపిస్తున్నావా, ఆడవాళ్ళు వృద్ధులు చిన్నపిల్లలు యవనస్తులు అందరూ బిన్నెలు పట్టుకొని సుమారు 1 కిలోమీటర్ ఉంది. ఇది ఊరేమో ఎత్తులో ఉంది, ఇదేమో తగ్గులో ఉంది. అవును. ఇక్కడికి వచ్చి చేసి ఇంత ఇబ్బంది పడుతుంటే వీళ్ళు ఓట్లు వేస్తారు. వీళ్ళని ఇక్కడ ఒక గ్రామం ఉందని గుర్తించారు. మరి ఈ పరిష్కారం ఎందుకు తీసుకురాలేదు ఇన్ని సంవత్సరాలుగా? ఎందుకు నిర్లక్ష్యం నేను చేశారు? వచ్చి 1 year అవుతుందండి. ఈ పై అధికారులు ఎవరండి దీని గురించి మాట్లాడడానికి? మేము పై అధికారుల దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే మాకు మా స్పెషల్ మీరు ఆఫీసర్ గారు వచ్చి 1 year అయిందంటున్నారు. ఆయన నంబర్ ఉందా? ఒకసారి కాల్ చేయండి. మా స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ గారు కూడా రీసెంట్ గా వచ్చారు. ఆయన కూడా ఉమ్. అంటే ప్రస్తుతానికి ఆయన చెప్పండి, మీ పై అధికారికి కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఫోన్ ఇవ్వండి, ఎవరు ఫోన్ ఇవ్వండి, నంబర్ చెప్పండి, నేను డైల్ చేస్తాను. 1997, 98 ఆ సంవత్సరాల్లో 7-8 మంది దాకా కలుషితమైన నీళ్లు తాగి చనిపోతే అప్పుడు నువ్వు ఏర్పాటు చేశారట ఇక్కడ. ఇప్పుడు ఈ నీళ్లు పైకి ఊళ్ళోకి ఎందుకు రావట్లేదు? ట్యాపులు ఏమో పెట్టారు కానీ ట్యాపులకి కనెక్షన్ లేవు. జలజీవన్ సమితి దానికి దాని తరపున ట్యాంక్ ఏర్పడ్డారు. అది వర్షాలు పడినప్పుడు వస్తుందంట, అది కూడా ఇప్పుడు రావట్లేదట. ఆ ట్యాంక్ నిండట్లేదట. ఊట అస్సలు రావట. ఉన్నారండి, వింటున్నారు, ఆయన కూడా మీ మాటలు వింటున్నారు. చెప్పండి, ఏంటి దీనికి పరిష్కారం ఏంటండి? నేను ఆర్డబ్ల్యూ జై గారి దగ్గర ఉన్నాను, ఇద్దరు మాట్లాడి మీకు పరిష్కారం చూపిస్తాం. మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారో చెప్పండి, మీ దగ్గరికి వస్తాం, మేము మాట్లాడతాం డైరెక్ట్ గా. నేను ఇప్పుడు చింతపల్లి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను. 1 గంట తర్వాత మన ఆఫీస్ లో జై గారితో మాట్లాడండి. ఆర్డబ్ల్యూ జై గారు ఉన్నారు, పక్కన మాట్లాడండి. సార్ నమస్తే సార్. మన మోనిటర్ పంచాయతీ అదే కదా సార్? సార్ సెక్రటరీ గారు ఫోన్ ఇవ్వండి. మాట్లాడండి, వింటున్నారండి. సెక్రటరీ గారు సార్ అదే ఇప్పుడు మొన్న నేను ఇదే క్వశ్చన్ మీకు అడిగితే అక్కడ వాళ్ళు మెయింటెనెన్స్ లేకపోతే సంథింగ్ చెప్పారు కదా. కాదు సార్, ఇక్కడ సంథింగ్ సార్ విషయం ఏంటంటే మెయింటెనెన్స్ కి వాళ్ళు ఎవరైనా మంచిగా మన కోఆపరేట్ చేస్తే చూడండి. అదే నేను చెప్పడం కూడా అదే జరిగింది సార్. అయితే మనం ఇక్కడ నొయ్యి కొంచెం రిపేర్ చేయాల్సి ఉంది సార్. ఇంకా మరలా చేసి మోటార్ పెట్టి మోటార్ ద్వారా మనం పైకి ఏదైతే ట్యాంక్ ఉందో ట్యాంక్ కనెక్షన్ ఇచ్చి ఆ ట్యాంక్ ద్వారా మనం ట్యాప్ కనెక్షన్స్ కి మనం వాటర్ సప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాట్లాడాను, మీ గ్రామం నుంచి మంచి ఎవరైతే కొంచెం పద్ధతిగా జాగ్రత్తగా టైం టు టైం చేయగలుగుతారో వాళ్ళని ఎంపిక చేసుకుందాం. ఎంపిక చేసుకొని వాళ్ళ ద్వారా నీరు రోజు ఉదయం సాయంత్రం ఇచ్చే విధంగా చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. గతంలో మోటార్ వేసారట సార్, మనకు తెలియదు. గతంలో మోటార్ వేసారు, అది కుండి నిర్మాణం చేసేటప్పుడు దాన్ని తీసారట సార్. మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టారట. ఆల్రెడీ పైపులు కూడా మాజీ సర్పంచ్ గారు పైపులు కూడా ఉన్నాయండి అని చెప్పేసి అంటున్నారు. సో ఒకసారి మా ప్రశాంత్ గారు ఏం చేస్తారంటే మీకు ఎస్టిమేషన్స్ ఇస్తారు సార్. ఎంత అనేది చెప్తే దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేద్దాం సార్. ఇది సరే, మన పంచాయతీ పెట్టి చేయించండి, ఇబ్బంది లేదు. ఓకే సార్. జై గారు ఓకే సార్. ఏమండి, చెప్పండి. ఇది ఎప్పటికి పరిష్కారం అవుతుంది? ఎన్ని రోజులు టైం పట్టింది చెప్పగలరా? ఇది 4 days లో అయిపోతుంది సార్. 4 days లో అయిపోద్ది అంటారా? ఖచ్చితంగా కొంచెం త్వరగా చూడండి. నేను ఎందుకంటే పాడేరు నియోజకవర్గంలో నేను ప్రతి గ్రామాన్ని దర్శిస్తూ పాదయాత్ర చేస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు తిరుగుతున్నాం. నేను రేపు నెల జూన్ 30వ తారీఖు వరకు ఇక్కడే ఉంటాను. సో ఈ సమస్య మీరు 4 రోజులు అన్నారు కాదు కానీ ఒక 10 రోజుల్లో పరిష్కారం చేయండి. అంటే మా తరఫున మీరు ఎలాగో మాట్లాడుతున్నారు కాబట్టి సార్ వాళ్ళకి మెయింటెనెన్స్ కి నేనే ఏర్పాటు చేయిస్తానండి. ఇక్కడ ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడ చక్కగా మీరు ఏర్పాటు చేస్తే ఆ మోటార్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి మెయింటైన్ చేయడానికి ఒక మనిషిని నేను చూస్తాను. బాధ్యతగా చూసుకునే వ్యక్తిని నేను చూస్తాను. ఇది మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది, మొత్తం అప్లోడ్ అవుతుంది. కొంచెం మీరు త్వరగా చేసి పెట్టండి, ఎందుకంటే ప్రజలందరూ చూస్తారు, రాష్ట్ర ప్రజలందరూ. కాబట్టి ప్రభుత్వానికి చెడుపేరు రాకుండా ఉండాలంటే కొంచెం మీరు ఇది పరిష్కరించండి. ఆడవాళ్ళందరూ బాధపడుతున్నారు ఇక్కడ నీళ్ళు లేక. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ఈరోజు నీరు తోటపాలనకు సంబంధించి నీటి సమస్యను పరిష్కరించబోతున్నాం. పంచాయత్ సెక్రటరీ గారితో మాట్లాడడం, ఎంపీడీఓ గారితో మాట్లాడడం, అలాగే జై గారితో కూడా మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే ఈ క్లియర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, నీటి వస్తువుని ఏర్పాటు చేస్తాం, మోటార్ కూడా ఫిట్ చేస్తాము. అన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ మోటార్ని కరెక్ట్ టైం టు టైం ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం, ఎలా పడితే అలా వదిలేయకుండా మెయింటైన్ చేసుకోవడానికి ఆ గ్రామంలో ఒకరిని ఏర్పాటు చేయండి కరెక్ట్గా మోటార్ కోసం అని చెప్తే అది కూడా మేము ఏర్పాటు చేస్తాం గ్రామంలో, ఆ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది.
సో 4 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. నేను జూన్ 30వ తారీఖు వరకు పాడేరు నియోజకవర్గంలోనే ప్రతి గ్రామం సంచరిస్తున్నాను కాబట్టి ఈ సమస్య పరిష్కారం అవుతుందో లేదో జేఈ గారు, ఎంపీడీఓ గారు, సెక్రటరీ గారు చెప్పినట్టుగా వాళ్ళకి టైం ఇద్దాం. 4 days అన్నారు కదా, ఇంకొక 6 రోజులు ఎక్స్ట్రా వేసి ఒక 10 రోజులు టైం ఇద్దాం. ఈ సమస్య పరిష్కారం అయిందా సరే, లేదంటే గ్రామ జనమంతటిని తీసుకొని వెళ్ళి ధర్నా చేయటం ఖాయం. 10 రోజులు టైం ఇచ్చి చూద్దాం. అధికారులు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ సమస్యను పరిష్కరిస్తే చాలా సంతోషం. వాళ్ళకి మేము రుణపడి ఉంటాం, థ్యాంక్ఫుల్ గా ఉంటాం. సో సంవత్సరాలు 20-30 సంవత్సరాల నుంచి ఈ నీటి సమస్యకి నీరు తోట వల్ల పరిష్కారం లేదు. ఇప్పుడు అధికారులు ఇచ్చిన మాట ప్రకారం పరిష్కారం వస్తే చాలా సంతోషం. చక్కగా పనిచేస్తున్నారని మేము భావిస్తాం. థ్యాంక్ యూ.